ఇచ్చినటువంటి వర్తమానం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చనని అనెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతను అక్కడ చనిపోయాను. చాలు ప్రియులారా, అదోని బెజెకు అంటే ప్రభువే అనే మెరుగైన లేక మెరుగు కలిగిన ప్రవక్త, ప్రభువు అని అర్థం. దేవుని పిల్లరా, మెరుపు కలిగినటువంటి ప్రభువు అని అర్థం. అతడు దేవుని పిల్లరా రాజు అయి ఉన్నాడు. ఆ రాజు ఇంచుమించు 70 మంది రాజులు ఆ కాడు రాజు వాళ్ళ దగ్గర మొక్కలు ఏరుకొనుచుండిరి అని మనం చూస్తాం. భోజనపు బల్ల యొద్ద మరి ఆ మొక్కలు ఏరుకొనుచుండిరి. ఎంత రాజులను దౌర్భాగ్యపు స్థితికి మరి తీసుకుని వచ్చినటువంటి ఈ అదోని బెజెకు తన జీవితంలో అతను అంటున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు పిల్లరా, ఈరోజు అంశం ఏంటంటే మనం ఏం చేస్తామో అది దేవుడు మన జీవితాల్లో జరిగించువానిగా ఉన్నాడు అని మనం చూస్తాం. ఏమి చేస్తాం అంటే మనం ఏదైతే చేస్తామో అది మన యొక్క జీవితాల్లో దేవుడు అనుమతించేటువంటి వారిగా ఉన్నాడు. దీని విషయమై జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు ఎవరు చూడడం లేదే, ఎవరు ఏమన్నా లేదు అనేటువంటి వారు కూడా లేరు. మరి నేను ఎవరి మాట వేరేలో నాకు చెప్పేంతటి వారు ఎవరు లేరు అనేటువంటి ఆ ధీమాతో కూడినటువంటి మాటలు మనం పలకూడదు. అసలు ఎవరు చేయలేరు, ఏమి చేయలేరు అనుకోకూడదు. కానీ ఇక్కడ చూస్తున్నాం, ఆ అదోని బెజెకు ఏదైతే చేశాడో అదే స్థితిని ఆ దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి వారిగా. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియులారా, ఎన్నడూ ఎదుటి వారికి కీడు చేసేటువంటి వారిగా ఉండకూడదు. మేలు చేసినప్పుడు మేలు బట్టి ఫలితాన్ని ఇస్తాడు, కీడు చేసినప్పుడు కీడుని బట్టి కూడా ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. సమూయేలు ఆదికాండం చూడండి. దేవుడి పిల్లల ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనంలో అది దేవుని పిల్లల నరుని యొక్క రక్తమును చిందించినటువంటి దానిని బట్టి ఆ నరుడు చేతనే అది మరలా చిందించబడు. అంటే నరుడు ఏదైతే చేస్తున్నాడో తనకు అది చేయబడడు అని ఆది కాండంలోనే దేవుడు పిల్లలకు తెలియజేశాడు. కాబట్టి అది మన మనసులో ఉంచుకుని మనం ఏం చేస్తామో అది మన జీవితాల్లో సంభవింపకుండా చూసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 33 33 వచ్చిన సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రెండని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయింది అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో
యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికెను. అంటే సమూయేలు చెప్తున్నాడు అగగు రాజుతో, నీవు అనేకులకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకుండా చేయి. అయ్యా అగగు, నీవేం చేశావో అదే ప్రకారముగా నీకు కూడా చేయబడను అని దేవుడు అక్కడ తెలియచేసినట్లుగా దోస్తున్నాడు. దైవజనులతో పలికించాడు, జాగ్రత్త, నీవు గొప్ప రాజు అని చెప్పి అనుకుని ఇశ్రాయేలు ప్రజలపై నీ ప్రతాపాన్ని చూపించావు, కానీ ఇశ్రాయేలు యొక్క దేవుడు ఉన్నాడు అనే సంగతిని నీవు గ్రహించలేదు. కనుక దేవుడు ఆ కీడును నీ మీదికి రప్పించును అని చెప్తాడు. అక్కడ అదోని బెజెకు 70 మంది రాజులను దేవుని పిల్లలారా తన వల్ల యొక్క రొట్టె ముక్కలు ఏరుకునేటువంటి స్థితికి దిగదార్చాడు. కాబట్టి మనందరం కూడాను ఈ వచనాల ద్వారా దేవుని పిల్లలు మనకు మనం ఎదుటి వారి ఎడల ఏమి మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మరి ఏ విధమైనటువంటి కపటాన్ని వారి జీవితాల్లో మనం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి దేవుడు అప్పగిస్తాడు. ఇలాంటివి అంటే ప్రతి విషయంలో మనం పరిశ్రమ చేసుకున్నప్పుడు ఆ దేవుడు మన ఎదుట జరిగించేటువంటి కార్యాల విషయమై జాగ్రత్త పడవలసిన వారు. కీడు చేసినప్పుడు దానికి ప్రతిఫలాన్ని ఈ అదోని బెజెకు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఇంకా మనం ప్రకటన గ్రంథం 10 ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం, చెరపట్టవలెనని ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట, ఎవడైనను చెరపట్టవలెనని ఎడల. ఇప్పుడు అదోని బెజెకు 70 మంది రాజులను చెరపట్టి వారి చేతులు కాళ్ళ యొక్క బొటన వేలను కోసివేసిన వారిగా ఉన్నాడు. తన బల యొక్క రొట్టె ముక్కలు ఏరుకున్న వారిగా చేశాడు, నిస్సహాయకునిగా చేశాడు. కనుక తనను కూడాను బంధించారు, చెరపట్టేశారు, పట్టి తన యొక్క బొటన వేలను కట్ చేశారు. ఆలోచించు, ఎవరైనా కత్తి అంటే ఖడ్గం చేత చెప్పడనుకోండి, కత్తి పట్టుకున్నవాడు ప్రభు చెప్పిన మాట పేతురుతో, నీ కత్తి నీ వరలో ఉంచు. ఎందుకంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతారు. కాబట్టి దేవుని పిల్లలారా, మన జీవితంలో అలాంటి క్రియ చేయకుండా ఉండాలి. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, ఈ విషయంలో పరిశుద్ధుల యొక్క ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ అదోని బెజెకు అనేటువంటి రాజు జీవితంలో వాడిని అప్పగించలేదు. అప్పుడు దాకా నేను సూర్యుడిని చెప్పాలి, వీరుని అనుకున్నాడు. నా అంతటి రాజు మరొకడు లేడని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే 70 మంది కదా, సరే 10 మంది అంటే పర్వాలేదు, 20 మంది అంటే పర్వాలేదు, 30 మంది అప్పుడు దాకా ఇంకెంత సేవ వస్తుంది. నా 50 మంది, 60 మంది, 70 మంది మహారాజులు సైతం నా బల యొద్ద మొక్కలు ఎరుకునేటువంటి వారిగా నేను చేసి తిరిగి ఎంత సేవ వస్తుంది చూడండి. ఎందుకు ఒక్కళ్ళ కానీ మనం దౌర్జన్యంగా నోరు మోయించామనుకోండి, ఏదో ఒక రకంగా తిట్టు కొట్టు ఏదో ఒక రకంగా నోరు మోయించామనుకో, అవి ఏమనుకుంటాం, చూసావా నేను మాట్లాడితే నోరు మూసుకోవాల్సిందే, వాడు ఎవడైనా సరే అనేటువంటి అహంకారం మనలోకి వచ్చేస్తుంది. ఒక్కనే సరే, ఇద్దరిని ముగ్గురిని నోరు మోయించేశాం అనుకో, ఎంత అహంకారం వచ్చేస్తుంది ఆలోచించారు కదా. అలాంటి 70 మంది రాజులను
అతడు అలా చేశాడంటే ఎంత అతిశయంతో నింపబడి ఉంటాడు దేవుని పిల్లలారా. అందుకు ఏలియా, ఇప్పుడు నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా అని పలుకగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి దహించి వేసెను. అలాగే 12వ చదువుతులే కానీ తర్వాత చదువుకోండి. అదే విధంగా ఉంది. దేవుని పిల్లల పరిశుద్ధుల యొక్క ఓర్పు విశ్వాసము కనబడును అని వచ్చినాన్ని మనం చూచాం కదా. మరి ఏలియా జీవితంలో మరి అలాగే ఓర్చుకోలేదు అని నేను అనుకుంటా, కానీ ఓర్చుకున్నాడు. ఓర్చుకొని ఏం చేశాడంటే దేవుని మహిమ కొరకు దేవుని గురించి మాట్లాడాడు. నేను నిజముగా దైవజనునైతే, నిజముగా పరిశుద్ధునైతే, నిజముగా విశ్వాసునైతే, నిజముగా ప్రార్థనాపరునైతే, నేను దేవుని బిడ్డనైతే, దేవుని కుమారునైతే దేవుడేని పక్షముగా వాదించుతునుగాక అని చెప్పాడు. దేవుడు అప్పుడు వెంటనే జోక్యం చేసుకున్నా లేదా? వెంటనే అగ్ని వచ్చేసింది, వారిని కాల్చివేసింది. అంటే తను ఓర్పుతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో నిలబెడతామంటే నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను, నేను ఎవరిని సేవించుతున్నాను. ఎంత విశ్వాసం అంటే ఆలోచించండి దేవుని పిల్లారా. మన జీవితంలో కనపరచవలసింది అలాంటి విశ్వాసం, ఓర్పును మనం కనపరచాలి. అంతే. 9వ అధ్యాయం 40, 54, 55 వచనాలు చదువుదాం. లోకాసు సువార్త 9వ అధ్యాయము చూసి ఇంకా 54, 55 శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ఏది చూచి? ఏ గ్రామంలోనికి అది చేర్చుకోకుండా ఉండడం చూసినప్పుడు ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చూడండి, ఏలియా చేసినట్లుగా దేవుని పిల్లారా ఈ శిష్యులు కూడా అంటున్నారు, అయ్యా నీ నామం పేరిట అగ్నిని పంపించి వారిని దహించి వేస్తా. మరి ఏం చెప్తామంటే ప్రభువారు వారి వైపు చూసి వారిని గద్దించెను. అంటే శిష్యులు ఓర్పును, సహనాన్ని కోల్పోయారు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ మహిమలను, ఆ ప్రభావమును వారు ఎరిగినటువంటి వారు. కానీ ఆ యెరూషలేములో ఉన్నటువంటి గ్రామముల వారికి సమరయుల యొక్క గ్రామములలో ప్రవేశించను గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభికుడై వారు ఆయనను చేర్చుకోవాలి. అది అందుకోసం వారికి కోపం వచ్చేసింది. సహనాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు కదా. ఏది అన్న మాట ఏంటంటే నేను దైవజనునైతే, నేను ఎవరిని సేవించుతున్నానో, ఎవరి సమక్షంలో ఉన్నానో ఆ దేవుని సన్నిధిలో నుండి అన్నాడు. అందుకని దేవుడు తన విశ్వాసాన్ని కనపరిచాడు, తన ఓర్పును చూచాడు. తనంతగా తానే సాహసించి చేయలేదు, కానీ దేవుని యొక్క అనుమతిని బట్టి తాను మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ వీళ్ళైతే శిష్యులు సహనాన్ని కోల్పోయారు. కోల్పోయి మనంతటికి మనమే ఏదో చేయాలని చెప్పి అనుకుంటాం కదా. అదోని బెజెకుకు 70 మందిని చేసేంత వరకు కూడా దేవుడు ఏమి అతను అప్పగించలేదు, బలహీనత లేదయ్యా, ఏ యొక్క నష్టం లేదు అతనికి. తన యొక్క రాజ్యం అంతా
సొబలుతూ ఉంది, అతిశయము, ఆనందము ఆ రాసులో కలుగుతూ వచ్చాయి. నా అంతటా వాడు ఎవడు లేడని. ఇశ్రాయేలు అందరు కలిసి ఎంతమంది రాసులు జయించారు యెహోషువ నాయకత్వంలో? 33 మంది. వాళ్ళకంటే కూడా ఈ అదోని బెజకు చాలా గొప్పవాడు కదా. అందరూ కలిసి ఎంతసేపు, ఎందుకంటే యెహోషువ గ్రంథం అయిన తర్వాతే కదా న్యాయాధిపతులు, అంతేనా? అయితే న్యాయాధిపతులు కూడా అయిన తర్వాతే కదా. ఈ అతిశయం వారే చేయలేకపోయారు, నేను ఇంత మందిని చేశాను. 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. రూతు గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయనకి సంపూర్ణమైన బహుమానములు ఇచ్చినని ఆమె కొత్తది. బోయాను చెప్పిన మాట ప్రియులు బాగా గమనించండి. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అని యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అంటే ఆమె చేసినటువంటి దేవుడు చూచాడు. ఇశ్రాయేలు దేవుడైన రెక్కల క్రింద, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుని పిల్లలారా, దేవుడిచ్చేటువంటి బహుమానం సంపూర్ణమైనది. అవి సత్య సంబంధమైనటువంటి క్రియలు, మంచి క్రియలు మనం చేసినప్పుడు దేవుడు ఆ రెట్టింపు బహుమానములు మనకు అనుగ్రహిస్తాడు. ఇది మనం తెలుసుకున్నప్పుడు మనలో ఓర్పు చూడండి. నయోమి ముసలి ఆమె దగ్గర ఎటువంటి ఆస్తి పాస్తులు లేవు. మరి ఆమెకే నేను ఎదురు చేయవలసిన అవసరం ఉంది కనుక నా యొక్క తోటి కోడలైనటువంటి ఓర్ప వెళ్ళిపోయినట్టు నేను కూడా అసలు మనమైతే అట్లకి తప్పించుకుంటాం, జాగ్రత్త పడతాం. కానీ రూత్ అలా చేయలేదు. దేవుడిలో చాలా ఓర్పుతుంది. ఆమె పదే నా ఎమ్మడి రావద్దు, నీకే చెప్పేది, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ, నా వెంబడి రావద్దు అని చెప్పాడుగా. ఓర్పు విశ్వాసం. అతా నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. విశ్వాసము, ఓర్పు వచ్చింది. యూరియా దేశం బెత్లెహేముకు వచ్చింది. సరే, ఖాళీగా ఉండలేదు. ప్రియా పొలానికి వచ్చింది. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఆమె పరిగా ఏరుకుంటూనే ఉందని పనివాడు సాక్ష్యం ఇచ్చాడు. అందరి వరకు ప్రార్థనలు, చెప్పండి, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతియు, యాచనలు. అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి కదా. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడానికి కొరకై ప్రార్థన చేయాలి. అప్పుడు సంపూర్ణమైన బహుమానం అనేది నీవు చూస్తావు. కానీ విశ్వాసం లేదే. అసలు ప్రార్థన దేవుడు ఆనందిస్తాడని, మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుందని విశ్వాసం లేదు పిల్ల. కానీ అక్కడ అన్నాడు, నేను చేసినట్టు దేవుడు నాకు చేశాను. అది విశ్వాసం వచ్చి చాలు. బెజక విషయంలో ఆయన అదే చేశాడు. ఇక మూడవదిగా దేవుని పిల్లలారా, బెజక జీవితంలో నుండి ఆయన ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే దేవుడు చేశాడు అనే మాట చక్కని పిల్లల గ్రహింపు. దేవుడు చేశాడు అని అంటాడు.
అది నిజంగా చాలా అద్భుతమైనటువంటి గ్రహింపు అని మనం గమనించకపోయిన వారిగా ఉన్నాడు. ఆ అదోని బెజకు జీవితంలో కూడా తర్వాత పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపానికి విలువ లేదు, మార్పు లేదు. అతడు నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు. దేవుని అతడు పరిచర్యను పోగొట్టుకున్న వారిగా ఉన్నాడు. మా వినండి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ పాప విషయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనము కలిగిన వారిగా ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 కూడా చదువుకుందాం ప్రియులారా. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తలు, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదములు, ఎట్టి ఆగ్రహములు, ఎట్టి భయములు, ఎట్టి అభిలాషలు, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనలు మీలో పుట్టించులో చూడుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పంచుకుండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం. వారు బలహీనతలోకి వెళ్ళిపోయారు. పౌలు గారి మొదటి పత్రికలు చదువుకున్నారు. అయ్యో, మన విషయాల్లో తప్పిపోయాం, దేవునికి కోపాన్ని పుట్టించా, పరిశుద్ధాత్మక దుఃఖాన్ని పుట్టించా అని దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందారు. కనుకనే వారు సమస్త కార్యములలో మీరు నిర్దోషులైనారని రుజువు పంచుకుంటే నిర్దోషులుగా, అదే మీ ఓర్పును సహనమును విశ్వాసమును కనబడడు. ఓర్పును విశ్వాసమును కనబడు. ఇప్పుడు వారిలో విశ్వాసం కనపడిందా లేదా? ఓర్పులు ఏం చేశారు? దుఃఖపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, మారుమనసు పొందారు. ప్రియులారా, వారు నిర్దోషులని రుజువుపరుచుకున్నారు. అది మనలో కనబడాలి. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖములు మనం కలిగి ఉన్నాం. తర్వాత దానికి అంత అయిపోయిన తర్వాత ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. ముందే కాలకు ముందే ఆకుల్ని మనం పట్టుకుని జాగ్రత్తగా ఆ వేడి మీద వస్తువులు పట్టుకుంటే మంచిది కాదు. అందుకని ముందే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, సన్నిధికి రండి అని చెప్తా ఉన్నా. పిల్లలు మరి రాత్రి ఆ కుటుంబంలో ఆ శోభలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు పూర్తిగా అన్ని జనుల యొక్క పద్ధతులను అనేక విషయాలలో ఆచరించారు. మా మొదటి ఆరాధన 6 గంటల నుంచి 8 గంటల వరకు బెరకానిసి మినిస్ట్రీస్, స్వర్ణభరత్ నగర్ 9వ లైన్, జేకేసీ కాలేజ్ రోడ్, గుంటూరు. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొలనగొండ బెరకానిసి మినిస్ట్రీస్. 3వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పడపాడు బెరకానిసి మినిస్ట్రీస్. బెరకానిసి మినిస్ట్రీస్ స్థాపకులు ఫౌండర్ పాస్టర్ కె. జోసెఫ్ గారు. ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9000151172. మా ఫేస్బుక్ లైవ్ వర్తమానం చూడాలనుకుంటే ఫేస్బుక్ ఐడి కె. జోసెఫ్ అని టైప్ చేయండి. యూట్యూబ్లో మా వర్తమానాలు స్క్రిప్ట్ డ్యాన్స్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ నేమ్ బెరకానిసి మినిస్ట్రీస్ కె. జోసెఫ్ అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.